అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తికి ఊహించని కష్టాలు ఎదురవుతున్నాయి. 40 ఏళ్ల క్రితం స్నేహితుడి హత్య కేసులో అరెస్ట్ అయి 1 కాదు 2 కాదు ఏకంగా 43 ఏళ్లు జైలు జీవితం గడిపి చివరకు నిర్దోషిగా విడుదలయ్యారు. అయితే రిలీజ్ అయిన వెంటనే యుఎస్ ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకోవటం పెద్ద ట్విస్ట్ గా మారింది. 4 దశాబ్దాల కాలంలో అనేక మలుపులు తిరిగిన ఈ కేసు అమెరికా లీగల్ సిస్టమ్ హిస్టరీలోనే అత్యంత అసాధారణమైనదిగా నిలుస్తోంది. భారత సంతతికి చెందిన సుబ్రహ్మణ్యం వేదం అలియాస్ సుబ్బు వేదం 9 నెలల వయసులోనే 1962లో తన తల్లిదండ్రులతో కలిసి చట్టబద్ధంగా అమెరికాకు వలస వెళ్లారు. పెన్సిల్వేనియాలో స్థిరపడి అమెరికా పౌరసత్వం కూడా పొందారు. 1980లో ఆయన స్నేహితుడు థామస్ కిన్సర్ అదృశ్యమై 9 నెలల తర్వాత శవమై కనిపించాడు. చివరిసారిగా సుబ్రహ్మణ్యంతోనే ఉన్నాడన్న కారణంతో పోలీసులు 1982లో ఆయన అరెస్ట్ చేశారు. సరైన సాక్ష్యాధారాలు లేకపోయినా, హత్యకు వాడిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకోకపోయినా 1983లో న్యాయస్థానం ఆయన్ను దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది. అప్పటికి ఆయన వయసు కేవలం 22 ఏళ్లు. గత 4 దశాబ్దాలుగా జైలు గోడల మధ్య ఉన్న సుబ్రహ్మణ్యం తాను నిర్దోషిని నిరూపించుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. జైలు జీవితంపై ఎప్పుడూ కుంగిపోకుండా అక్కడే ఉండి 3 డిగ్రీలు పూర్తి చేశాడు. జైల్లో ఎంతో మందికి విద్య నేర్పించాడు. చాలా మంది డిప్లొమా పూర్తి చేసేలా శిక్షణ ఇచ్చాడు. MBA పూర్తి చేశాడు. పెన్సిల్వేనియా 150 ఏళ్ల జైలు చరిత్రలో జైల్లో ఉంటూ డిగ్రీ పూర్తి చేసిన ఏకైక ఖైదీగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో అక్రమంగా శిక్ష అనుభవిస్తున్న వారికి న్యాయ సహాయం అందించే ఓ స్వచ్ఛంద సంస్థ 2022లో ఆయన కేసును టేకప్ చేసింది. ఆగస్టు 2025లో సెంటర్ కోర్టు జడ్జి జొనాథన్ గ్రైన్ సుబ్బు కేసును పరిశీలిస్తూ కుట్రపూరితంగా సుబ్బును ఈ కేసులో ఇరికించినట్లుగా గమనించారు. FBI రిపోర్ట్ ప్రకారం 0.25 కాలిబర్ గన్తో బాధిత వ్యక్తి తలలో కాల్చారని, ఆ ఎవిడెన్స్ అప్పుడు దొరికిందా, సుబ్బు కాల్చినట్లు ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించగా అందుకు సరైన సమాధానం లేవు. ఇది కేవలం కాలయాపన చేస్తూ కొనసాగిస్తున్న కేసుగా అభివర్ణిస్తూ సుబ్బును విడుదల చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో దాదాపు 40 ఏళ్లు జైలు జీవితం నుంచి సుబ్బు బయటపడ్డాడు. అయితే జైలు నుంచి విడుదలవుతున్న ఆనందం ఆయనకు, ఆయన కుటుంబానికి ఎంతోసేపు నిలవలేదు. జైలు గేటు వద్దే అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసులో అరెస్ట్ కావడానికి ముందు సుబ్రహ్మణ్యంపై నమోదైన ఓ డ్రగ్స్ కేసులో ఆయన్ను దోషిగా తేల్చారు. ఆ కేసు ఆధారంగా ఇప్పుడు ఆయన్ను భారత్కు తిప్పి పంపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. హత్య కేసులో జైల్లో ఉండటంతో అప్పట్లో బహిష్కరణ చర్యలు నిలిచిపోయాయి. ఇప్పుడు ఆ కేసు నుంచి విముక్తి లభించడంతో ఇమిగ్రేషన్ అధికారులు పాత కేసును తిరగదోడారు. భారత్లో ఆయనకు బంధువులు ఎవరూ లేరని, ఆయన జీవితమంతా అమెరికాలో గడిచిందని సోదరి సరస్వతి వాదిస్తున్నారు. దేశ బహిష్కరణను ఆపేందుకు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు మరోసారి న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. మొత్తానికి 22 ఏళ్ల వయసులో జైలుకెళ్లిన వేద సుబ్రహ్మణ్యం 64 ఏళ్ల తర్వాత కూడా మళ్లీ జైల్లోనే గడపాల్సి వస్తున్నందుకు అతని సపోర్టర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.